మానవీయ కోణంలో నడుస్తున్న ఈ ఆశ్రమాన్ని స్థాపించడం, దాన్ని విజయవంతంగా నడిపించేందుకు ఆహర్నిశలు ఎంతో ఉన్నతమైన ఆశతో కృషి చేస్తున్న మేనేజ్మెంట్ నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దేశంలో చాలా అరుదు, ఎవరో కొద్దిమంది మహోన్నత మూర్తులకే ఇది సాధ్యం. అంతటి విశాల హృదయం, అంత కరుణ రసం ఉన్న మనుషులు ఈ సొసైటీలో కనుమరుగవుతున్నారు అనే నేపథ్యంలో వీళ్ళు ఈ ఆశయాన్ని సఫలీకృతం చేసేందుకు ముందుకు వచ్చి చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. మా భార్య సునీత 39 years, ఏదో 39 years షీ బక్కల్ మీకోసం దాదాపు 1 yearలో ఉమేగా హాస్పిటల్లో సర్జరీ చేయించాను. అక్కడే కీమోథెరపీ, రేడియోథెరపీ, బాంబే టాటా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను, కేరళకి వెళ్ళాను. రకరకాలుగా ప్రయత్నాలు చేశాం. దేవుణ్ణి కూడా వేడుకున్నాం. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన చివరికి ఇక్కడే తను చాలించింది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ కావాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఈ మెసేజ్ని చాలామందికి చేరవేయాలని తప్ప నాకు ఎప్పుడు నా జీవితాంతం ఉంటుంది. సార్, మీరు చక్కటి కృషి చేస్తున్నారు. మీరు ఆశించి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎంతో పుణ్యకారం చేసినట్టు, మదర్ తెరెసా అన్నట్టు మాటల కన్నా చేతలకు విన్న, స్వామి వివేకానందుడు అన్నట్టు మానవ సేవ మాధవ సేవ. ఎక్కడో తిరుపతికి వెళ్ళి, శబరికి వెళ్ళి, ఎక్కడ కాశీకి వెళ్ళి ఒంటి నిండా పాపాలు పెట్టుకొని కాశీలో, గంగలో, మానసరోవరంలో ఎక్కడ స్నానం చేస్తాయండి. ముందు మనం మానవీయ కోణంలో సాటి వ్యక్తిని, ఆపదలు ఉన్న వారిని కాస్త కొద్ది వరకైనా మన తోచినంత సాయం చేస్తే అదే పుణ్యఫలం, అదే దివ్యత్వం, అదే దేవ సన్నిధి అని నా సంతోషం.